హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ లావణ్య. ఈరోజు వీడియోలో బియ్యం పిండితో చెక్కలు ఎలా చేయాలో చూపిస్తాను. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఇక్కడ చూపిస్తా చూడండి. నెక్స్ట్ పార్ట్లో ఎలా చేసుకోవాలి అని చెప్పేసి చూపిస్తాను. ముందుగా పెసర్ని ఒక అరకప్ అంతా నానబెట్టుకుంటుంది. ఈ కప్పుతో 2 కప్పులంతా బియ్యం పిండి తీసేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు పుదీనా, పచ్చిమిర్చి, వెల్లుల్లిపాయలు, కొంచెం అల్లం తీసుకోవాలి. అవి పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు చూడండి, ఒక వెడల్పాటి బేషన్ లాగా తీసుకొని 2 కప్పులంతా బియ్యం పిండి అందులో యాడ్ చేసుకొని ఇందులో నువ్వులు, వాము, జీలకర్ర వేసుకొని తగినంత ఉప్పు, అలాగే ఇందాక నానబెట్టుకున్న పెసర్లు ఇవి వేసుకొని ఒక చిన్న మిక్సీ జార్ తీసేసుకొని పచ్చిమిర్చి, వెల్లుల్లిపాయలు, అల్లము, అలాగే పుదీనా కచ్చాపచ్చాగా మిక్సీ పట్టేసుకోండి. మధ్యలో తగులుతూ ఉంటే అల్లము, ఆ పుదీనా అంత టేస్ట్ చాలా బాగుంటుంది. ఇలా మిక్సీ పట్టుకున్న దాన్ని ఈ బియ్యం పిండిలో యాడ్ చేసేసుకోండి. తగినంత ఉప్పు కొంచెంగా వేసుకోండి. బాగా కలుపుకున్న తర్వాత సరిపోకపోతే మళ్ళీ యాడ్ చేసుకోండి. చూడండి, కొంచెం క్రిస్పీగా కావాలి అనుకుంటే కొంచెం ఆయిల్ వేసుకోండి. వేడి ఆయిల్ అయినా లేకపోతే నెయ్యి అయినా వేసుకోండి. ఇలా అంతా బాగా కలిపేసుకోవాలి. డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టేసుకొని ఇలా కలుపుకోవాలి. మిగతా ప్రాసెస్ అంతా నెక్స్ట్ షార్ట్స్లో అప్లోడ్ చేస్తాను. అంతవరకు ఫుల్ వీడియో నేను ఆల్రెడీ అప్లోడ్ చేశాను. చూడండి, ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే చూడండి. ఎంత బాగా టేస్ట్ సూపర్ ఉంటుంది అనమాట. క్రిస్పీగా ఉంటుంది. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. చూడండి, మనం నిప్పట్లు ఎలా బయట తీసుకుంటామో అంత టేస్టీగా ఉంటుంది. ఫుల్ వీడియో నేను అలా అప్లోడ్ చేశాను. ఇలా ఉంటుంది తమ్నైల్. చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.